వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. దేశ ఆర్థిక వ్యవస్థ కోసం మోదీ పిలుపునిచ్చారు. బంగారం మరియు ఇంధన వినియోగాన్ని తగ్గించి ఆర్థిక సత్యాగ్రహంలో భాగస్వామ్యులు కావాలని ప్రధాని కోరుతున్నారు. మన రూపాయి విలువను మనమే కాపాడుకుందాం అంటున్నారు. ప్రధాని మోదీ హైదరాబాద్ లోని పెరేడ్ గ్రౌండ్ సభలో చేసిన ప్రసంగం యొక్క వివరాలు. భారతీయులు కనీసం 1 సంవత్సరం పాటు బంగారం కొనడం ఆపేయాలని ప్రధాని మోదీ కోరారు. ఇక భారతదేశం తన అవసరాలకు కావాల్సిన బంగారం, వంట నూనె మరియు పెట్రోల్ ని సుమారు 70% ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. మనం వీటిని ఎంత ఎక్కువగా కొంటే మన కరెన్సీ అంత ఎక్కువగా విదేశాలకు వెళ్తుంది. దీనివల్ల రూపాయి విలువ పడిపోయి డాలర్ విలువ పెరుగుతుంది. ఇక వంట నూనెను వినియోగం 10% తగ్గించాలని, అలాగే పెట్రోల్ మరియు డీజిల్ వాడకాన్ని కూడా వీలైనంత వరకు తగ్గించి వర్క్ ఫ్రం హోం వంటి పద్ధతులను ప్రోత్సహించాలని మోదీ సూచించారు. లక్ష్యం ఏంటంటే దేశీయ కరెన్సీ దేశంలోనే తిరిగేలా చేయడం, తద్వారా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం. కాబట్టి వీలైనంత వరకు మోదీ గారు చెప్పిన ఎకనామిక్ సత్యాగ్రహం పాటిద్దాం. దేశాన్ని ఆర్థిక అభివృద్ధి చేయడంలో మనము భాగస్వామ్యం అవుదాం. జై హింద్, జై భారత్. అండ్ రోజు చెప్తుందేనండి ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయం ఏదైనా నిస్సంకోచంగా కామెంట్ సెక్షన్ లో పెట్టండి. ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయుతగా నిలవండి. మీరు చేసే చిన్న సహాయమే ఈ ఛానల్ ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పే తో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.